హే గైస్, ఎలా ఉన్నారు? జస్టిస్ ఇదొక లీగల్ ప్రొసీజర్ మాత్రమే కాదు, ఇండియా లాంటి డెమోక్రటిక్ కంట్రీలో అదొక మేజర్ పిల్లర్ లాంటిది. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ రైట్స్ అందాలి. అలా అందని టైంలో కనీసం వాళ్ళు నష్టపోయిన దానికి న్యాయమైన జరగాలి. దాని గురించే లాస్ తీసుకొని వచ్చారు, కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు అలా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కూడా చాలా మందికి జస్టిస్ జరగటం లేదు. అలా జరిగినా కూడా ఎన్నో సంవత్సరాల టైం పడుతుంది. ఇంగ్లీష్లో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనే ఒక కొటేషన్ ఉంది. దాని అర్థం న్యాయం ఆలస్యం అయితే న్యాయం నిరాకరించబడినట్లే అని. మన ఇండియన్ లా ఏం నమ్ముతుందంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని నమ్ముతుంది. అందుకే ఒకడు దోషిని తెలిసినా కూడా పక్కా ఆధారాలు దొరికేదాకా శిక్ష వేయకుండా వెయిట్ చేస్తుంది. బట్ చాలా కేసెస్లో తప్పు చేయని వాళ్ళని కూడా ఇరికించి జైల్లో పెడతారు. అది డిఫరెంట్ స్టోరీ. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో జస్టిస్ అనేది చాలా లేట్ అవుతూనే ఉంటుంది. ఆ లేట్ కూడా మామూలు లేట్ కాదు. జస్టిస్ కోసం ఎదురు చూసి 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 ప్రాణాలు కూడా పోతున్నాయి. సౌదీ అరేబియాలో ఎవడైనా రేప్ చేస్తే విత్ ఇన్ డేస్లో తలకాయ నరికేస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో జస్ట్ 4 డేస్లో తలకాయలో బుల్లెట్లు దింపుతారు లేదా ఉరేస్తారు. ఇరాన్లో ఉరేస్తారు లేదా రాళ్లతో కొట్టి చంపేస్తారు. మా కిమ్మావ్ నార్త్ కొరియాలో అయితే రౌండప్ చేసి అన్ని సైడ్స్ నుంచి బుల్లెట్లు దింపుతారు. అది కూడా చాలా ఫాస్ట్గా. కానీ మన దేశంలో తప్పు చేసిన వాడెవడో దేశం మొత్తానికి తెలిసినా కూడా వాడికి శిక్ష పట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది. డిసెంబర్ 16, 2012లో జరిగిన నిర్భయ కేసు దీనికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఢిల్లీలోని ఒక అమ్మాయిని అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపేశారు. ఆ విషయం దేశం మొత్తం స్ప్రెడ్ అయ్యి ఎన్నో లక్షల మంది ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. అలా ప్రజలు ప్రొటెస్టులు చేసినా కూడా ఆ కేసులో జస్టిస్ రావడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడు 2012 డిసెంబర్లో ఇన్సిడెంట్ జరిగితే 2020 జనవరిలో వాళ్ళకి శిక్ష పడింది. ఇంత హై ప్రొఫైల్ కేసులో కూడా జస్టిస్ జరగడంలో ఎంత డిలే అయిందంటే ఇంకా వేరే కేసెస్లో ఇంకెంత టైం పడుతుందో మీరే అర్థం చేసుకోవచ్చు. అలాగే మన జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఎంత స్లోగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, జస్టిస్ జరగడానికి ఇంత టైం ఎందుకు పడుతుంది అని రీసెర్చ్ చేస్తే నాకు ఒక 6 రీజన్స్ దొరికాయి. అవి మీతో షేర్ చేసుకుంటాను. అవి కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే కింద కామెంట్లో నాకు చెప్పండి. ఫస్ట్ వన్, ఇన్అడిక్వేట్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే లీగల్ ప్రొసీడింగ్స్ ఫాస్ట్ గా జరగడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కోర్టులో ఉండాల్సిన రిసోర్సెస్ లేవు, టెక్నాలజీ లేదు. అంతేకాకుండా దేశంలో జడ్జెస్ షార్టేజ్ కూడా చాలా ఉంది. మన దేశంలో ప్రతి 10 లక్షల మందికి జస్ట్ 21 మంది జడ్జెస్ మాత్రమే ఉన్నారు. అదే యుఎస్ లో చూసుకుంటే 150 మంది జడ్జెస్ ఉన్నారు 10 లక్షల మందికి. ఈ షార్టేజ్ వల్ల రిజల్ట్ వచ్చే కేసెస్ కన్నా కొత్తగా ఫైల్ అయ్యే కేసెస్ ఎక్కువైపోయాయి. మన గవర్నమెంట్ కూడా జ్యుడిషియరీకి చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంది. మన జీడిపిలో కేవలం 0.08% to 0.09% మాత్రమే జ్యుడిషియరీకి ఎలకేట్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్, నెంబర్ ఆఫ్ పెండింగ్ కేసెస్. ఇండియాలో ఉన్న అన్ని కోర్ట్స్ లో కలిపి డిసెంబర్ 2022కి 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయంట. ఇప్పుడు ఆ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇన్ని పెండింగ్ కేసెస్ వల్ల ఒక హీరింగ్ కి ఇంకో హీరింగ్ కి ఉండే గ్యాప్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఆటోమేటిక్ గా జడ్జిమెంట్ అనేది డిలే అవుతుంది. అండ్ థర్డ్ వన్, ఓల్డ్ ఫ్యాషన్ లీగల్ ప్రాసెస్. ఇప్పుడు బ్రిటిషర్స్ కాలంలో పెట్టిన పద్ధతుల్ని 2024లో కూడా ఇండియన్ జ్యుడిషియరీ ఫాలో అవుతుంది. అప్పుడు వాళ్ళు ఫాలో అయిన పద్ధతులు ఆ టైం పీరియడ్ కి తగ్గట్టు తయారు చేశారు. అవే పద్ధతుల్ని ఇప్పటికీ ఫాలో అవడంతో జడ్జిమెంట్ అనేది లేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాంటి సాక్ష్యం దొరికినా అది హ్యాండ్ తోనే రాయాలి అనే రూల్ అప్పుడు పెట్టింది. అదే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. విట్నెస్లని క్వశ్చన్ చేసే పద్ధతి కూడా చాలా లెంగ్తీ ప్రాసెస్. ఈ కాలానికి తగ్గట్టు దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇలా ప్రతి ఫార్మాలిటీ కూడా చాలా లెంగ్తీగా ఉంటాయి. అవి ఇప్పటికీ చేంజ్ చేయకపోవడం కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫోర్త్ వన్, కేసు వాయిదాలు వేయటం. నెంబర్ ఆఫ్ టైం కేసులు వాయిదా వేయటం వల్ల కూడా జస్టిస్ అనేది డిలే అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది లాయర్స్ వాయిదా వేసే రైట్ ని ఒక ట్రిక్ లాగా యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి అదొక హ్యాబిట్ లా అయిపోయింది. కేసు విచారణకి ఆటంకం కలిగించే ఉద్దేశంతో లేని కారణాలతో అనవసరంగా వాయిదా వేయాలని కోరుతున్నారు కొంతమంది లాయర్స్ అయితే కేసు ఎంత డిలే అయితే అంత డబ్బులు వస్తాయి అని కూడా ఆలోచిస్తున్నారు. ఇట్స్ బిటర్ ట్రూత్. గట్టి కారణం ఉంటేనే వాయిదా వేసేలా ఒక రూల్ పెట్టాలి. అండ్ ఫిఫ్త్ వన్, అన్నెసెసరీ ఇన్ఫ్లో ఆఫ్ కేసెస్. కొంతమంది కేసులు పెడతారు, ఎందుకు పెడతారో కూడా అర్థం కాదు. నార్మల్ గా సాల్వ్ అయిపోయే కేసెస్ కి కూడా కోర్టు మెట్లెక్కుతారు. ఇలాంటి అన్నెసరీ పిట్టి కేసెస్ వల్ల కోర్ట్స్ లో కేసెస్ ఎక్కువైపోతున్నాయి. అండ్ సిక్స్త్ వన్, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. ఇండియాలోని జ్యుడిషియరీ సిస్టమ్ కి ఉన్న అతిపెద్ద టాస్క్ పొలిటికల్ ప్రెషర్ ని ఫేస్ చేయటం. ఎందుకంటే చాలా వరకు సెన్సిటివ్ కేసెస్ లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. కొన్నిసార్లు అయితే స్పెషల్ అపాయింట్మెంట్స్ కూడా చేస్తుంది. ఇలా జరగటం వల్ల ఆ కేసులో వచ్చే రిజల్ట్ కూడా మారిపోవచ్చు. ఇలా పొలిటికల్ ప్రెషర్ తో కేసుని ముందుకు తీసుకువెళ్ళడం
తీసుకెళ్లటం కూడా కోర్టులకి చాలా కష్టం అవుతుంది. ఇది కూడా కేసు డిలే అవడానికి ఒక కారణం అవుతుంది. ఈ 6 రీజన్స్ వల్ల కేసులో జస్టిస్ రావడానికి లేట్ అవుతుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ డిలే వల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయని? ఇలా కేసెస్ డిలే అయితే చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీరు కూడా నాలాగా బుక్ లవర్ అయితే మీకోసం ఒక ఎక్సైటింగ్ యాప్ ని తీసుకొచ్చాను. అదే కుకు ఎఫ్ఎం, ది అల్టిమేట్ డెస్టినేషన్ ఫర్ ఫిక్షన్, ఆడియో బుక్స్ అండ్ మచ్ మోర్. కుకు ఎఫ్ఎం లో మైండ్ బ్లోయింగ్ స్టోరీస్ చాలా ఉంటాయి. రీసెంట్ గా నాకు బాగా నచ్చిన ఆడియో బుక్ అయితే శ్రావణ సంధ్య అన్నమాట. ఇద్దరు క్రూర మృగాల లాంటి మగాళ్ళ మధ్యలో నలిగిపోతూ ప్రాణ స్నేహితురాలి చేతిలో మోసపోయిన మిథున కథ ఇది. ట్విస్ట్లు అయితే సూపర్ గా ఉంటాయి. దాంతో పాటు సీక్రెట్ బిలియనీర్, నిన్నే ప్రేమిస్తా లాంటి ఆడియో బుక్స్ కూడా ట్రై చేయండి. కుకు ఎఫ్ఎం లో బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా వెరైటీ ఆఫ్ జానర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాంటసీ, అడ్వెంచర్, సస్పెన్స్, థ్రిల్లర్, రొమాన్స్, ఇలా చాలా ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ది మ్యాజిక్ ఆఫ్ స్టోరీ టైమ్ విత్ కుకు ఎఫ్ఎం. ప్రెజెంట్ కుకు ఎఫ్ఎం లో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. ఈ 7 days మీరు 1000+ ఆడియో బుక్స్ ని ఫ్రీగా వినొచ్చు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఉంటుంది. వెంటనే కుకు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకుని చాలా రకాల ఫిక్షన్ ఆడియో బుక్స్ ని ఎంజాయ్ చేయండి. ట్రస్ట్ మీ, అమేజింగ్ గా ఉంటాయి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఫస్ట్ ఇంపాక్ట్ ఖచ్చితంగా విక్టిమ్ కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక కష్టం వచ్చినప్పుడు నాకు న్యాయం కావాలని కోర్టులో పిటిషన్ పెడితే అక్కడ వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ని 10 సార్లు అడుగుతారు. వాళ్ళ కేసు ఏదైనా సరే వాళ్ళకి జరిగిన నష్టం పదే వాళ్ళు తలుచుకోవటం వల్ల సైకలాజికల్ గా చాలా ఇబ్బంది పడతారు. స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువైపోతాయి. లోపల బాధ కూడా ఎక్కువైపోతుంది. ఇలా జరగటం వల్ల కొన్నిసార్లు వాళ్ళు ఒక ట్రామాలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ఒక పాయింట్ తర్వాత జ్యుడిషియరీ సిస్టమ్ మీద వాళ్ళకి ఉన్న నమ్మకం పోతుంది. ఆ తర్వాత వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని కూడా నమ్మటం మానేస్తారు. కోర్టు మీద నమ్మకం పోవటం వల్ల వచ్చే నెక్స్ట్ ఇంపాక్ట్ రెవల్యూషన్. ఎప్పుడైతే కోర్టు వల్ల న్యాయం జరగదు అని జనం నమ్ముతారో అప్పుడు వాళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. రోడ్ల మీదకి వస్తారు, ధర్నాలు చేస్తారు, గొడవలు చేస్తారు. ఇదిలా కంటిన్యూ అవడం వల్ల ఏం జరుగుతుందంటే తప్పు చేసేవాళ్ళు నేనేం చేసినా నాకేం కాదు, నాకు నచ్చినట్లు చేస్తా అని అనుకుంటాడు. అలా అనుకోవడం వల్ల వాడు మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మా చీరాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక కాలేజీ కుర్రాడు సైకిల్ మీద కూర్చొని రోడ్డు మీద ఆగి ఉన్నాడు అనమాట. వెనక నుంచి ఒక కారు వచ్చింది. హార్న్ కొడితే పక్కన రోడ్డు అంతా ఖాళీగా ఉంది కదా, వెళ్ళండి అన్నాడు. పక్కకి జరగల. చిన్న గొడవ కాస్త పెద్దదైంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కారులో ఉన్నోళ్ళు కోడి పందాలు వేసి ఫుల్గా డబ్బులు బాగొట్టుకున్న కోపంలో ఉన్నారనమాట. ఆ కోపం అంతా ఆ కుర్రాడి మీద చూపించారు. కోడి కత్తితో 6 కలిసి ఎలా పడితే అలా పొడి చేశారు. ఆ కుర్రాడు చనిపోయాడు కూడా. చనిపోయిన తర్వాత ఒకడు ఏమన్నాడు తెలుసా? కావాలంటే ₹1,00,00,000 పడేస్తా అని అన్నాడంట. అంటే ₹1,00,00,000 ఇస్తే ఎవరినైనా చంపేసి తప్పించుకోవచ్చా? తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే తప్పు చేస్తే కఠినంగా శిక్షిస్తారు అనే భయం వాళ్ళల్లో లేదు. డబ్బులు ఇచ్చి తప్పించుకోవచ్చు అనే మైండ్ సెట్లో ఉన్నారు. ఇలా కొంతమంది చేసే అన్ని తప్పులకి జస్టిస్ డిలే అవటం కూడా ఒక కారణం. నెక్స్ట్ ఇంపాక్ట్ మనీ పరంగా కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కంపెనీస్ మధ్య డిస్ప్యూట్ వచ్చి కోర్టులో కేసు నడుస్తుంది అనుకోండి. ఆ కేసు సాల్వ్ అవడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియని టైంలో వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ వాళ్ళ మనీని విత్డ్రా చేసుకుంటారు. అదే మనీ ప్రాబ్లం తప్పు చేయకుండా చేశారేమో అని నింద పడుతుంది చూడండి, వాళ్ళ మీద కూడా పడుతుంది. ఎందుకంటే నిజంగా వాళ్ళు తప్పు చేయకపోయినా తప్పు చేశారు అని ముద్ర పట్టడంతో వాళ్ళకి ఉన్న జాబ్ పోవచ్చు, లేదా కొత్తగా జాబ్స్ కూడా ఎవరికి ఇవ్వకపోవచ్చు. అది డైరెక్ట్ గా వాళ్ళ ఎకనామిక్ స్ట్రక్చర్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపాక్ట్ వచ్చేసి హ్యూమన్ రైట్స్ ని కోల్పోవచ్చు. తప్పు చేయకపోయినా తప్పు చేశాడు అని ఫ్రేమ్ చేయబడిన వాళ్ళు కేసులో జడ్జిమెంట్ వచ్చే వరకు జైల్లో ఉండాల్సి వస్తుంది. జస్ట్ లైక్ నాంది మూవీ. ఆ సినిమాలో అల్లరి నరేష్ ఏం తప్పు చేయకపోయినా జైల్లో ఉండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్లు రియాలిటీలో కూడా తప్పు చేయకుండా జైల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తప్పు చేయకుండా జైల్లో ఉండటం అంటే వాళ్ళు వాళ్ళ హ్యూమన్ రైట్స్ ని కోల్పోయినట్టే కదా. ఇలా ఇన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మన దేశంలో జస్టిస్ జరగడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ డెన్మార్క్ కంట్రీలో యావరేజ్ గా ఒక కేసు సాల్వ్ చేయడానికి వాళ్ళకి పట్టే సమయం వచ్చేసి 196.5 రోజులంట. అంటే డెన్మార్క్ లో నాకు జస్టిస్ కావాలి అని ఎవరైనా కోర్టుకి వెళ్తే యావరేజ్ గా 6 months లో జస్టిస్ వస్తుంది. మొత్తం వాళ్ళలోనే జస్టిస్ స్పీడ్ గా కరెక్ట్ గా అందిస్తున్న కంట్రీస్ లో డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత ప్లేస్ లో నార్వే ఉంది. ఈ కంట్రీలో కూడా జస్టిస్ యావరేజ్ గా 5.6 months లోనే అందిస్తుంది. ఈ కంట్రీలో కూడా ర్యాపిడ్ గా రియాక్ట్ అయ్యి ఎవిడెన్సెస్ అన్ని తీసుకొని ఇమీడియట్ గా ప్రొసీజర్ లోకి వెళ్ళిపోతారు. థర్డ్ ప్లేస్ లో ఫిన్లాండ్ ఉంది. ఈ కంట్రీలో యావరేజ్ గా జస్టిస్ జరగడానికి తీసుకునే టైం 18 months. ఈ కంట్రీలో హీరింగ్స్ అనేవి టైం టు టైం కరెక్ట్ గా జరుగుతూ ఉంటాయి. అలాగే జ్యుడిషియరీ సిస్టమ్ కూడా కంప్లీట్ గా ఇండిపెండెంట్ గా వర్క్ అవుతుంది. దీనివల్ల పెద్ద డిలే లేకుండా టైం కి జస్టిస్ ఇవ్వడంలో సక్సెస్ ని సాధిస్తారు.
సాధిస్తున్నారు. ఈ కంట్రీస్ జస్టిస్ ని టైం కి ఇవ్వడంలో సక్సెస్ ని సాధించాయంటే ఇండియా కూడా కొన్ని మెజర్స్ తీసుకుంటే జస్టిస్ ని టైం కి అందించగలదు అని నేను నమ్ముతాను. ఆ మెజర్స్ ఏంటంటే ఫస్ట్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయటం. సింగపూర్ అండ్ జపాన్ లాంటి కంట్రీస్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడానికి చాలా ఖర్చు పెట్టారు. కానీ మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కరెక్ట్ గా బిల్డ్ చేయలేదు, దానికి కావాల్సిన మనీ కూడా పెట్టలేదు. కోర్టులో మోడర్న్ ఫెసిలిటీస్ ని తీసుకుని వచ్చి టెక్నాలజీని యూజ్ చేసి ప్రొసీడింగ్స్ ని ఫాస్ట్ చేయొచ్చు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనే భాగంగా జడ్జెస్ నెంబర్ ని పెంచాలి. ఇప్పుడు ఉన్న జడ్జెస్ కోర్టులో ఉన్న కేసెస్ అన్ని డీల్ చేయడానికి సరిపోవడం లేదు. అండ్ సెకండ్ వన్, ఇప్పటి వరకు ఉన్న సివిల్ కేసెస్ ని కొంతమంది మీడియేటర్స్ ని పెట్టి సాల్వ్ చేయించాలి. అంటే చిన్న చిన్న ల్యాండ్ గొడవలు లాంటివి కోర్టులో డీల్ చేయడం కన్నా వాటికి ఒక స్పెషల్ ప్లేస్ అలొకేట్ చేసి రెండు సైడ్స్ ఉన్న వాళ్ళని పిలిచి కాంప్రమైజ్ చేయడానికి చూడాలి. ఇలా చేస్తే కంట్రీలో చాలా వరకు కేసెస్ సాల్వ్ అయిపోతాయి. అండ్ థర్డ్ వన్, ఆ బ్రిటిష్ కాలం పద్ధతుల్ని మార్చి కొత్త పద్ధతుల్ని ఫాలో అవ్వాలి. జడ్జిమెంట్ స్పీడ్ గా రావాలంటే దానికి ముందున్న ప్రొసీడింగ్ స్పీడ్ అవ్వాలి. అలా అవ్వాలంటే కంప్లీట్ గా ఇప్పుడు ఫాలో అవుతున్న పద్ధతుల్ని మార్చి కొత్త పద్ధతుల్ని తీసుకొని రావాలి. అవసరమైతే స్పీడ్ గా జస్టిస్ అందించే కంట్రీస్ ఎలాంటి ప్రొసీడింగ్స్ ని ఫాలో అవుతున్నాయో చూసి వాటిని ఫాలో అవటం మంచిది. అండ్ ఫోర్త్ వన్, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా జ్యుడిషియరీ సిస్టమ్ కంప్లీట్ గా ఇండిపెండెంట్ గా మారాలి. అంటే జ్యుడిషియరీ సిస్టమ్ అనేది పాలిటిక్స్ కన్నా 100% స్ట్రాంగ్ గా మారాలి. ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా జ్యుడిషియరీ ముందు తల ఉంచుకొని నిల్చునే అంత స్ట్రాంగ్ గా జ్యుడిషియరీ సిస్టమ్ మారాలి. అండ్ ఫిఫ్త్ వన్, పబ్లిక్ అవేర్నెస్. జనాలకి వాళ్ళకి ఉన్న రైట్స్ గురించి, వాళ్ళకి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ గురించి కంప్లీట్ గా తెలియాలి. ఒక సొసైటీలో ఉన్నందుకు ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాటిని తెలుసుకోవటం ఖచ్చితంగా అవసరం. దీనికోసం స్కూల్స్ లో లేదా కాలేజెస్ లో ఒక కొత్త సబ్జెక్ట్ లేదా కొత్త చాప్టర్స్ ని యాడ్ చేసి అందరికి అవేర్నెస్ తీసుకొని రావాలి. ఒక్కసారి వాళ్ళు తప్పు చేస్తే ఎంత కఠినమైన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అనే దాని గురించి అందరికి తెలిస్తే తప్పు చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అట్లీస్ట్ కొంతమంది అయినా. ఇండియాలో జస్టిస్ డిలే అవడం అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లం. అలాంటి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే ఈ స్టెప్స్ ని ఫాలో అయితే సరిపోతుందా అని అడిగితే లేదు. ఖచ్చితంగా ఈ స్టెప్స్ ని మాత్రమే తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేము. కానీ ఈ స్టెప్స్ ని ఫాలో అయితే ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు అయితే ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. మీరేమనుకుంటున్నారు? నేను చెప్పిన ఈ స్టెప్స్ తీసుకుంటే జస్టిస్ త్వరగా వస్తుంది అని అంటారా, లేదా ఇంకా ఏమైనా మెజర్స్ తీసుకుంటే బెస్టా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్లో నాకు చెప్పండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. Bye bye.